రోజు గారు టు స్టార్ట్ విత్ లోకేష్ గారి ట్వీట్ చూస్తే కనుక గవర్నమెంట్ ఒక నిర్ణయానికి వచ్చేసింది. A1గా జగన్మోహన్ రెడ్డి గారు, A2గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, A3గా తలసిల్ రఘురామ్, నందిగం సురేష్ A4గా ఉంటాడు. అయితే వీళ్ళందరి మీద కూడా రాజద్రోహ నేరం పెట్టాలి అనేది హోంమంత్రి గారి అభిప్రాయం. ఆవిడ ప్రకటించారు ఆల్రెడీ. అంటే ఇది సీరియస్ ఎలిగేషనే. అంటే ప్రకాశం బ్యారేజ్ని పూర్తి స్థాయిలో బద్దలు కొట్టేసి ముంచేయటం ద్వారా లక్షలాది మందిని చంపడం కోసం వీళ్ళు కుట్ర పన్నారు అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. ఆయన ట్విట్టర్లో అన్నాడు ఆ మాట. లక్షలాది మందిని చంపేయబోతున్నారు, చంపేసేటువంటి కుట్ర జరిగింది అని ఈ బోట్ల ద్వారా. ఇలా అంటే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం కోసం ఏం చేయటానికైనా వీళ్ళు బ్యాక్ డోర్లో సిద్ధంగా ఉన్నారు. సహాయ కార్యక్రమాలు జరుగుతుండగా వాటిని ఇబ్బంది పెట్టడం కోసం కూడా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ప్రభుత్వ ప్రతిష్టని భంగం చేయటానికి ఎక్కడ ఏ దారి కనిపించినా వీళ్ళు వదలటం లేదు అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గత 10 రోజులుగా చేస్తున్నటువంటి విమర్శలు వైఎస్ఆర్సీపీ మీద. అయితే వైఎస్ఆర్సీపీ నుంచి సీరియస్గా దీని మీద ఖండన ప్రకటనలు కానీ మరొకటి కానీ రావడం లేదు. ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. అంటే రెగ్యులర్గా ఇలాంటి అంశాలు ఏదైనా వచ్చినప్పుడు పేరుని నాని ఆయన వెంటనే రంగంలోకి వచ్చి మాట్లాడటం జరుగుతుంది. ఈసారి ఎందుకనో ఆయన మౌనం వహించటం ఏమిటి కారణం అనేది అర్థం కావట్లేదు. అదొకటి కనిపిస్తోంది. సీరియస్గా ఈ ఎలిగేషన్స్ మీద మాత్రమే కాదు, వాళ్ళు అంటే ఈ సహాయ కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళు క్రియాశీలకంగా లేరు అనేటువంటిది బలంగా ఎస్టాబ్లిష్ చేయగలిగింది అధికార పక్షం. కేవలం విమర్శలకు మాత్రమే పరిమితం అయ్యారు. దాని ఎక్స్టెన్షన్లో భాగంగా సహాయ కార్యక్రమాలను ఇబ్బంది పెట్టడం, దాంతోపాటు ప్రభుత్వాన్ని నిరకాటంలో పెట్టడానికి ఇలాంటి ఈ ప్రకాశం బ్యారేజీ కూల్చివేత లాంటి కాన్స్పిరసీలు కూడా చేసేస్తున్నారు వీళ్ళు. వీళ్ళకి ఆల్రెడీ ఈ చరిత్ర ఉంది. అక్కడ అన్నమయ్య డ్యామ్ ఇసుక మాఫియా కోసం చేశారు. అది ఇసుక మాఫియా కోసం ఆ రోజున అన్నమయ్య డ్యామ్ను కూల్చివేసినటువంటి సందర్భాన్ని ప్రస్తావిస్తూ దాంతో లింక్ చేసి ఈ విషయాన్ని లోకేష్ గారు మాట్లాడుతున్నారు. ఆ సందర్భంగా చనిపోయిన వాళ్ళు ఆ నెంబరు ఇవన్నీ కూడా కోట్ చేశాడు ఆయన. వెంటనే హోంమంత్రి గారు స్పందిస్తూ రాజద్రోహ నేరము అనేది ఎజెండాలోకి తీసుకొచ్చేశారు. అంటే ఇఫ్ యూ కనెక్ట్ ద డాట్స్ అంటే లోకేష్ గారు ట్వీట్ చేసిన 16 hours క్రితం ట్వీట్ చేశారు. ఆ వెంబడే హోంమంత్రి గారు రెస్పాండ్ అయ్యారు. మనకి ఇది ఒకసారి ఎట్లా ఉంటుందంటే, మీరు ఒకసారి తెలంగాణని కంపేర్ చేస్తే కేటీఆర్ గారు ట్వీట్ చేసిన తర్వాత డీజీపీ గారు స్పందించేవారు అప్పట్లో. అట్లాగే కనిపిస్తుంది. హోంమంత్రి ఈ పాటికే స్పందించి ఉండాలి అక్కడ. అనిత గారు, ఇది ఖచ్చితంగా వైసీపీ ఇన్వాల్వ్మెంటా లేకపోతే ఇంకెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా వాళ్ళ ద్రోహులే, అందులో డౌట్ ఏం లేదు. ఆవిడ ప్రకటనతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఆవిడ అన్నమాట ఇది రాజద్రోహం కిందకే వస్తుంది. దేశ భద్రతకి దేశ ప్రతిష్టకి సంబంధించిన కట్టడాలండి అవి. బ్యారేజ్లు, డ్యామ్స్ ఇవన్నీ కూడా నెహ్రూ గారి భాషలో చెప్పాలంటే ఆధునిక దేవాలయాలు అవి. ఆ దేవాలయాలను ధ్వంసం చేసే కార్యక్రమం ఎవరు చేపట్టినా కానీ ఎప్పుడో స్పందించాల్సిన హోమ్ మినిస్టరు వినాయక మంటపాల్లో వినాయకుల ఎత్తులను బట్టి రేట్లు ఇంత, చలాన్లు ఇంత వసూలు చేయండి అని వాటి దగ్గర ఆగిపోవటమే కొంచెం చిత్రంగా అనిపించింది. ఆ తర్వాత దాని మీద కూడా ఆవిడ వివరణ ఇచ్చుకున్నారు పాపం. నేను అది ఎప్పుడెప్పుడో సిపాయిలు తిరుగుబాటు ఎప్పుడు చెప్పాను, ఇప్పుడు కాదు కదా చెప్పిందని ఆవిడ చెప్పుకుంటూ వచ్చింది. అన్ఫార్చునేట్ ఏంటంటే ఇట్లాంటి విషయాన్ని లోకేష్ గారు సీరియస్గా తీసుకునేంత వరకు ప్రభుత్వం సీరియస్గా తీసుకోకపోవడం. అంటే ఇది ట్విట్టర్ వేదికగా చర్చించాల్సినటువంటి విషయం కూడా కాదండి. ఇది ఇంటర్నల్గా వాళ్ళు ఇమీడియట్గా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ ఒక కమిటీని వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సీరియస్ ఎలిగేషన్. జగన్మోహన్ రెడ్డి దాకా అంటే సీరియస్ ఫైండింగ్ సార్. దాని ఎలిగేషన్ ఇలా స్పష్టంగా గుద్దుకున్న పరిస్థితి అక్కడ మనం చూసాం. అదే అంటే నెర్రలు ఇచ్చిన రాతి కట్టడం 4 వాడారు, అందులో 2 కనిపించటం లేదు అనేది, అవి ప్రవాహంలో కొట్టుకుపోయినాయి అనేది చెప్తున్నారు. అయితే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ ఎలిగేషన్స్ మాత్రమే కాదు, ఒక సాధికార కమిటీని ఒక దాన్ని నియోగించి దీని మీద ఎంక్వైరీ చేసి వెంటనే విచారణ జరిపి వెంటనే ఒక నివేదిక వచ్చేలాగా గనక
చేయగలిగితే, అంటే యాక్టివిటీలోకి దిగిపోవాలి వెంటనే. దిగిపోతే తాత్సారం చేయకుండా లేకపోతే ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే వీళ్ళు చాలా పెద్ద పెద్ద ఎలిగేషన్స్ చేస్తారు తప్ప ఎక్కడా కూడా వీళ్ళు సాక్ష్యాలు కూడగట్టి వాళ్ళని ఫ్రేమ్ చేసేలాగా వీళ్ళ యాక్టివిటీ ఉండదు అనేటువంటి అభిప్రాయానికి జనాలు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని ఇమ్మీడియట్గా ఇది సీరియస్ ఎలిగేషనే, వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉంటే సీరియస్గా దాన్ని ఇమ్మీడియట్గా ఒక కమిటీ వేసి విచారణ జరిపి ఆవిడ చెప్పినట్టుగా రాజద్రోహ నేరం నమోదు చేసి వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కోర్టు ముందు నుంచోబెట్టడం అనేది అత్యవసరం. ఎవరు పాల్పడినా, అంటే నెర్రలు ఇచ్చినాయి, ఇవన్నీ ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి, డైరెక్ట్ విజువల్స్ ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం కదా, డైరెక్ట్ విజువల్స్ కనిపిస్తున్నాయి అక్కడ. అవును, నేరుగా వచ్చి ఎలా ఢీ కొట్టింది అదంతా కూడా ప్రాక్టికల్గా కనిపిస్తుంది. అంటే ఎవరో చెప్తే చేసినట్టుగానే స్పష్టంగా కనిపిస్తుంది. నాకైతే ఆ విజువల్స్ చూసినట్టు అనిపిస్తుంది. ఆ డైరెక్షన్ని మార్చి ఒకవేళ అన్నీ ఒకే డైరెక్షన్లో పంపిస్తే మిగిలిన ఎక్కడ ఎందుకు ఆగిపోయినట్టు, ఈ రెండో మూడో వచ్చినట్టున్నాయి, ఇవే ఎందుకు వచ్చినాయి? నాలుగు అని చెప్తున్నారండి. 4 వచ్చినాయి, 2 ప్రవాహంలో కొట్టుకుపోయినాయి, 2 ఢీకొన్నాయి. ఆ ఢీకొన్నవి ట్రేస్ అయినాయి. ఈ విజువల్స్లో మనకు కనిపిస్తున్నది అదే. కాబట్టి టార్గెట్ చేసి ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయటం, తద్వారా విజయవాడ నుంచి మొదలు పెడితే మొత్తం మునిగిపోయేటువంటి పరిస్థితి. చాలా చోట్ల గట్లు తగ్గొట్టినటువంటి